Hi everyone, welcome to Home Education. This is Sri. Today's topic is some word problems in fractions. See the problem. A collection of objects has 24 items in it. How many are 1 by 3 of it? ఏమి ఇచ్చారు? A collection of objects has 24 items. Objects 24. వాటిని ఎన్నిగా డివైడ్ చేశారు? 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. హౌ మెనీ ఆర్ 1 by 3 ఆఫ్ ఇట్? అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఆ 3 పార్ట్స్లలో 1 పార్ట్, ఒక్క పార్ట్ ఐటమ్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఏమేమి ఇచ్చారో అవన్నీ రాసుకుందాం. వాట్ ఆర్ గివెన్ అనేసి. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, హౌ మెనీ ఆబ్జెక్ట్స్? 24 items కదా. Number of parts taken. Next, number of parts taken. ఎన్ని పార్ట్స్ తీసుకున్నారు? 3 కదా. టోటల్ 3 పార్ట్స్. ఇంకేం కనుక్కోమన్నారు? ఈచ్ పార్ట్ కదా. ఈచ్ పార్ట్ గెట్, ఒక్కొక్క పార్ట్కి ఎంత అమౌంట్ వస్తుంది, ఎన్ని ఐటమ్స్ వస్తాయో కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలి? టోటల్ పార్ట్స్ ఎన్ని? నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. 24 డివైడెడ్ బై 3 చేయాలి. 1 by 3 పార్ట్. ఒక్కొక్క పార్ట్ కనుక్కోవాలి కదా. ఏం చేస్తారు? డివిజన్ చేయాలి. 3 డివైజర్, 24 ఈజ్ డివిడెండ్. 3 టేబుల్ వస్తే ఈజీగా చేయొచ్చు. 24 ఎక్కడ వస్తుంది 3 టేబుల్లో? 3 8s are 24. Subtract the 2 columns. 24 minus 24, 0. Quotient is 8. So, therefore, each part get 8 items. 8 ని 3 times multiply చేస్తే ఏమొస్తుంది? 8 3s are 24. So, total objects ని 24. ఇలా మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలగాలి. సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బాక్స్ హ్యాస్ 16 మ్యాచ్ స్టిక్స్ ఇన్ ఇట్. హౌ మెనీ ఆర్ 1 by 4 ఆఫ్ ఇట్? ఒక మ్యాచ్ బాక్స్ లో 16 ఉన్నాయన్నమాట స్టిక్స్. ఇంకేం కనుక్కోమన్నారు? వాటిని 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ ఎన్ని స్టిక్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. సాల్వ్ చేద్దామా ఈ ప్రాబ్లం ని. Number of sticks. What are given? Number of sticks. How many sticks in matchbox? 16. Number of sticks equal to 16. Number of parts. Any parts తీసుకున్నారు? Number of parts taken equal to how many parts? 1 by 4 కదా. So 4 parts. ఇంకేం కనుక్కోవాలి? ఈచ్ పార్ట్ హౌ మెనీ స్టిక్స్ ఆర్ దేర్. therefore ఈచ్ పార్ట్ ఈక్వల్ టు టోటల్ పార్ట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పార్ట్స్. టోటల్ స్టిక్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పార్ట్స్. 16 డివైడెడ్ బై 4 చేయాలి. 4తో డివిజన్ చేద్దామా 16ని? 4 4s are 16. 16 minus 16, 0. So, quotient is 4. So, therefore, each part equal to 4 sticks. 4ని 4 times multiplication చేస్తే 16 వచ్చేస్తుంది కదా. మనం చేసింది కరెక్టే. See the next problem. A group of 32 peacocks were dancing near a lake. 1/4 of them were male. How many were female? ఒక లేక్ దగ్గర 32 పీకాక్స్ డాన్సింగ్ చేస్తున్నాయి. వాటిలో 1/4 పార్ట్ మేల్ పీకాక్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ పీకాక్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ మేల్ తెలిస్తే కదా మనం ఫీమేల్ తెలుసుకునేది. సో వాట్ ఆర్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? నంబర్ ఆఫ్ peacocks.
టోటల్ పీకాక్స్ ఎన్ని? 32. నంబర్ ఆఫ్ పీకాక్స్. నంబర్ ఆఫ్ పార్ట్స్. నంబర్ ఆఫ్ పార్ట్స్. మేల్ పీకాక్స్. మేల్ పీకాక్స్. హౌ మెనీ పార్ట్స్? 1/4 కదా. సో 4. ఇప్పుడు మనం మేల్ పీకాక్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం. నంబర్ ఆఫ్ మేల్ పీకాక్స్. 32 divided by 4. 32 divided by 4 చేయాలి. 4 టేబుల్ ఎక్కడ వస్తుంది? 32. 4 8s are కదా. 4 8s are. సో మేల్ పీకాక్స్ 8 అనమాట. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? హౌ మెనీ వర్ ఫీమేల్. ఫీమేల్ కనుక్కుందాం. నంబర్ ఆఫ్ ఫీమేల్ పీకాక్స్. మనకు మేల్ పీకాక్స్ తెలిసింది కదా. ఇంకా టోటల్ పార్ట్స్ ఎన్ని? 32 కదా. 32 మైనస్ 8 చేస్తే రిమైనింగ్ మిగిలినవి ఫీమేల్ పీకాక్స్ వచ్చేస్తాయి కదా. 32 మైనస్ చేయండి. 32 మైనస్ 8 చేయండి. 12 మైనస్ 8. ఇక్కడ బారో తీసుకుంటే ఇది 12 అవుతుంది అనమాట. ఇది 2 అయిపోతుంది. 12 మైనస్ 8 4. ఇంక ఇక్కడ ఏం లేదు కదా. సో 0 కాబట్టి 2 మైనస్ 0 2. 24. 24 ఫీమేల్ పీకాక్స్. 8 మేల్ పీకాక్స్. టోటల్ చేస్తే మనకు 32 రావాలి. 8 ప్లస్ 24 32 కదా. సో మనం చేసిన ప్రాబ్లము కరెక్ట్ అనమాట. ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. Number of male peacocks 8, female peacocks 24. 8 plus 24 32. Like, share and subscribe. Thanks for watching.